ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 18 నుంచి మనకి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? కర్కాటకానికి 1000 మంది గురుడు. నేను చాలాసార్లు చెప్పాను. అష్టమంలో ఉన్నటువంటి రాహు, అష్టమ రాహు వైభ్రాంతులు చేస్తున్నాడు. చాలామంది తిరుగులేదు, కర్కాటక రాశి వారికి తిరుగులేదు. వీరు పట్టిందల్లా బంగారమే. ఈ నెలలో కోటీశ్వరులు అయిపోతారు. ఇలాగా తమ్ములని పెడతారు. దానికి వ్యూస్ పడిపోతావు, లక్షల మీద వెళ్ళిపోతారు. కానీ అసలు ఏమిటి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇబ్బందులు ఏంటి మనం చెప్పాలి. తక్కువ మంది చూసినా వాళ్ళు ఆ ఫలితాన్ని ఏ విధంగా ఇబ్బందుల్ని దాటుకొని వెళ్ళాలి, ఉపశమనం కలగాలి. అయితే అష్టమరావు తాలూకా ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు, కుటుంబాధిపత్యంలో ఇబ్బందులు, దాయాదుల వల్ల గొడవలు, సన్నిహితుల తాలూకా సంబంధాలు చెడిపోవడము, మనోభావాలు దెబ్బతిన్నము, ఆరోగ్యము ప్రమాదకరముగా ఉండడం, ఆందోళన చెందడం, ప్రతి నిమిషానికి ఏదో ఊహించేసుకుంటారు. చిన్నదానికి పెద్దదానికి ఊహలకు అది అంటే నీడలాగా ఆ భావన ఎలా ఉంటుందంటే ఏదో ఊహించి తనకే ఏదో అయిపోతున్నట్టుగా ఫీలింగ్ అయిపోతారు. ఒకసారి నేను ఎప్పుడు చెప్తానంటే ఫీలింగ్స్ అనేది ఉండకూడదు. పాజిటివ్గా మంచిగా ఆలోచించాలి. చెడు ఆలోచన ఏది జరగవచ్చు. కర్మఫలాన్ని ఎవడు తప్పించలేము. కర్మ అనేది అనుభవించే తప్పదు. ఈ జన్మలో కాకపోతే ఇంకెప్పుడు ఉంది, ఏ జన్మ ఉందో లేదో తర్వాత విషయం. మనం చేసుకుంది ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్ రాసామండి, రాసినప్పుడు అది బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి, అది అన్ని తప్పుగా రాస్తే తప్పుడు మార్కులు వస్తాయి. చూసి కాపీ కొడితే కాపీ కొట్టినట్టు ఉంటుంది. మార్కులు వచ్చినా అంత సబ్జెక్ట్ అర్థం కాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. అందుకే బాగా చదవమంటారు. జీవితం కూడా చదువు లాంటిదే. జీవితంలో ఏదైనా సరే ప్రతి పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి. దానికి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. బ్యాంకులో మనం ఎంత డబ్బు వేసుకుంటే అంతే డబ్బు తీయగలం. ఓడి వేసుకున్నా మనకున్న ప్రాపర్టీ బట్టి ఓడి ఎత్తాడు. అలాగా ఎలాగైతే ఉందో ఈ కర్కాటక రాశి వారికి అది కావాలి. పాపం అన్నది, భయభ్రాంతులు చెందడం అన్నది, ఏదో మనకి గొడవలు పడడం అన్నది, ఇవన్నీ కూడా క్రమేపంగా తగ్గింది. ఎందుకంటే ఆటోమేటిక్ వస్తాయి. భార్యాభర్తల్లో కూడా సంఘర్షణ వస్తుంది. వీడికి ఓపిక ఉండదు, నశించేస్తుంది. ఏదో మాట్లాడతారు. మగడవనే ఆడదాన్ని కర్కాటక రాశిలో వాళ్ళకి ఆ తొందరపాటు వల్ల ఒక నిర్ణయాలు తీసుకోలేకపోవడం, సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఏదో ఆలోచించడం, ధనం సంపాదిస్తారు. కుబేర్లే, ఎటువంటి సామాన్యమైన కుబేర్లు కాదు, ధనానికి ఆధిపత్యం ఉన్నటువంటి కర్కాటక రాశి. కానీ అనారోగ్యాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది. ధనం ఎలాగైతే పెరిగిపోతుందో అనారోగ్యం కూడా పెరిగిపోతుంది. తస్మా జాగ్రత్త. గోచారాన్ని చెప్తున్నాను. ఇంకా వాళ్ళ జాతకం చెప్తే ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ జాతకాన్ని పరిశీలించుకొని చూడాలి. అంటే వాళ్ళ జాతకంలో ఒక శుభగ్రహాల తన దృష్టి, పాపగ్రహాల దృష్టి ఎలా ఉందో, వాళ్ళ మైత్రి ఎలా ఉందో మనం చూస్తే కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పడం. కానీ గోచారాన్ని మాత్రం పసిగట్టి చెప్పవచ్చు. యావరేజ్ ఫలితాలు, ఫ్లేవర్ అంటారు. మనకి ఆ వాసన ఏదైతే ఉందో ఆ వాసనాశ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫ్లేవర్ అంటారు. ఆ తాలూకా రాసులకి ఆ వాసన ఉంటుంది. ఆ రాసుల తాలూకా ఏదైతే ఫ్లేవర్ ఉందో, వాసన ఉందో, ఆ వాసనకి దాన్నే గోచారాన్ని కంపేర్ చేసుకొని చెప్పడము. ఈ జాతకాలు చెప్పడం ఇవన్నీ బోటకాలండి, వీటి మీద నమ్మకాలు లేవండి అన్నటువంటి వాళ్ళు చాలా మంది. ఎందుకంటే చూసేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మీద అవగాహన తగ్గిపోతుంది. కరెక్ట్గా మనం ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి పరిశీలనలోకి తీసుకొస్తే మళ్ళీ గౌరవిస్తారు. మన సబ్జెక్ట్ ముఖ్యం అనుకునేమంటే ఆ సబ్జెక్టుకి గౌరవిస్తారు. నా పద్ధతి అది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇలాంటి ఏమైనా ఎవరికి చెప్పను. నా ఛానల్లో వినదగు వారు ఎవరు ఉన్నా సరే ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ నప్పితే ఆటోమేటిక్గా నా తాలూకా క్లయింట్ల కింద ఉంటారు. నా కంటెంట్కి నచ్చినట్లయితే. అంచేత ఎప్పుడు కూడా ఎవరిని బతిమాలను.
మనం చెప్పుకుంటూ వెళ్ళడమే, సబ్జెక్టు మీదే వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఎది చెప్తాను, మనిషిని భయభ్రాంతులు చేయకండి. కర్కాటక రాశి వారికి కఠినమైన హృదయము కాదు, చాలా సున్నితమైనటువంటి స్వభావము కలవారు. ప్రతి విషయానికి ఆందోళన చెందడం వల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితులు కూడా లేకపోలేదు. వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయండోయ్. ఈ మధ్యన కొన్ని విషయాల్లో మంచి కార్యక్రమాలు, శుభపరిణామాలు ఉన్నాయి. ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఉందో, అది ఆగిపోయిందో, అది మళ్ళీ మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ సర్కిల్ ద్వారా మీ దాన్ని పుంజుకుంటారు. భయపడాల్సిన పని లేదు. ముందుకి మంచి అభివృద్ధి ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, శివారాధన చేయండి. మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.